కేంద్ర మంత్రి బండి సంజయ్ నేరుగా ఏటపల్లి శ్రీనివాస్ బీజేపీ నాయకునింటికి చేరుకున్న పరిస్థితి. అనంతరం వారి కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నారు. దృశ్యాలు మనం చూపెడుతున్నాం. అయితే నేరుగా మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం నీల్వాయి గ్రామమైనటువంటి ఏటపల్లి శ్రీనివాస్ బీజేపీ వేమనపల్లి మండల బీజేపీ పార్టీ ప్రెసిడెంట్ను నేరుగా వారింటికి వచ్చిన పరిస్థితి. నిన్న బలవన్మరణానికి పాల్పడ్డ పరిస్థితి. కొంతమంది కాంగ్రెస్ నాయకులు తనను ఇబ్బంది పెట్టాడని, తనను హరాస్మెంట్ చేశారని కేసులు పెట్టించి, తప్పుడు కేసులు పెట్టించి వేధించారని చెప్పడంతో నేరుగా కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ నేరుగా ఇడికి చేరుకున్నారు. చేరుకున్న అనంతరం వారి కుటుంబ సభ్యులకు పరామర్శించే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి. వారి కుటుంబ సభ్యులకు భరోసా కల్పిస్తామని బీజేపీ పార్టీ చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అయితే దీంతో పాటు ప్రధానంగా నిన్ననే తన ఎక్స్లో కేంద్ర హోంశాఖ మంత్రి ట్వీట్ చేసిన పరిస్థితి. ఇటు ఏటా మధుకర్ కుటుంబానికి బీజేపీ పార్టీతో పాటు ఇటు బీజేపీ కుటుంబ సభ్యులందరూ కూడా వారికి అండగా ఉంటామని చెప్పిన పరిస్థితి కనబడుతుంది. చెప్పిన విధంగా నేరుగా బండి సంజయ్ ఇటు వేమనపల్లి మండలం నీల్వాయి ఇంటీరియర్ విలేజ్ చాలా ఎఫెక్టివ్గా గతంలో ఉండేది, ఆ గ్రామానికి చేరుకున్న పరిస్థితి. ఆ కుటుంబ సభ్యులతో ఇప్పుడు బండి సంజయ్ ఇంటరాక్ట్ అవుతారు, మాట్లాడి విషయం తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ఏటా మధుకర్ గారు మరణించడం చాలా దురదృష్టకరం. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ తరపున, తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ కార్యకర్తల తరపున వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని చెప్పి, వాళ్ళ కుటుంబానికి మనోధైర్యం కల్పించాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు వారే స్వయంగా రావాలని అనుకున్నారు. అనుకోకుండా ఢిల్లీ నుంచి ఫోన్ రావడం వల్ల వెంటనే పక్కన మన శాసనసభ్యులు హరీష్ గారు, సిరిపూర్ కాగజ్నగర్ యొక్క శాసనసభ్యులు హరీష్ గారు కూడా రావడం జరిగింది. రాష్ట్ర అధ్యక్షుని యొక్క సూచన మేరకు నేను కూడా ఈరోజు రావడం జరిగింది. దీన్ని ఆత్మహత్యగా మాత్రం మేము కాదు, మాతో పాటు ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మీరే విషయం ఎవ్వరు కూడా దీన్ని ఆత్మహత్యగా భావిస్తలేము. హరీష్ గారు చెప్పినట్టు ఇది కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసినటువంటి హత్యగా మాత్రమే భావిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎవరు ఆత్మహత్య చేసుకునే స్థితిలో ఉండరు ఎవరు కూడా. కానీ ఇక్కడ ఎంత అరాచకం చేస్తే, ఎంత హరాస్మెంట్ చేస్తే ఇటు పోలీసులు అటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎంత హరాస్మెంట్ చేస్తే, ఎంత ఇబ్బందులు పడితే ఒక ధైర్యం ఉన్న నాయకుడు ఇవాళ ఆత్మహత్య చేసుకున్నాడో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఆయన ఇల్లు చూడండి, ఇంత ఇంటీరియర్ ప్లేస్, ఇదంతా కూడా ఒక జంగల్ ప్లేస్. ఈ ప్రాంతంలో కనీసం ఇల్లు లేదు ఆయనకు. పక్కకున్న గుంట జాగమ్మి ఇలా బిడ్డల పెళ్లి చేసిందంటే ఎంత పేదరికం ఉన్నాడో ఒక్కసారి మనం అర్థం చేసుకోవాలి. ఆ పేదరికంలో ఉన్నప్పుడు కూడా నమ్మిన సిద్ధాంతం కోసం, భారతీయ జనతా పార్టీ జెండా కోసం పనిచేస్తున్నటువంటి ఒక నిక్కార్సైన కార్యకర్త మధుకర్. గతంలో మా దురదృష్టం ఏంటంటే, మేము గతంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరం కూడా తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ యొక్క అవినీతి, అక్రమాలు, అరాచకాలకు వ్యతిరేకంగా మేము కొట్లాడినాం. కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కొట్టాలి, కానీ ప్రజలు ఏం నమ్మిరో ఏం చేసిరో మాకు అర్థం కాలే. ఓట్లు బీఆర్ఎస్కి వ్యతిరేకంగా ప్రజల కోసం ఉద్యమాలు మేం చేస్తే నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓటేసారు. ఇవాళ మా పరిస్థితి ఏంది? ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ అరాచకాలు చేసింది, కార్యకర్తల మీద లాఠీచార్జ్ చేసారు, కార్యకర్తలను 100 రోజుల పాటు, నెల రోజుల పాటు జైల్లో వేసారు, కాలు చేతులు విరగొట్టారు, రౌడీ షీట్స్ ఓపెన్ చేశారు. కానీ అయినప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలం అందరం కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అరాచకాలకు వ్యతిరేకంగా మేము కొట్టాను. ఇక్కడ భయపడలే. కానీ ప్రజలు నమ్మి కాంగ్రెస్ పార్టీ కొట్టేస్తే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తున్నది? ఇవాళ బీఆర్ఎస్ కంటే ఇంకా దౌర్జన్యంగా ఆత్మహత్యలు చేసుకునే స్థాయిలో ఇలా విరుచుకుపడి ఇలా
ఇంత దౌర్జన్యాలు ఇంత దమనకాండ చేస్తున్నారంటే ఇంతకంటే సిగ్గుచేటి ఇంకోటి కాదు. వాళ్ళేమో అట్లా చేసిర్రు, వీళ్ళేమో ఇట్లా చేసిర్రు. ఇంకెన్ని రోజులు భరించాలని చెప్పండి. తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. ఇవాళ మధుకర్ అనే కార్యకర్త గురించి ఇవాళ ఇటుపక్క కార్యకర్తలు అటుపక్క ప్రజలందరూ కూడా సామాన్య ప్రజలు, ఆ చిన్న చిన్న అమ్మాయిలు, మధుకర్ అన్న మావాడు, మాకు ఆపద వస్తే మాకు కష్టం వస్తే మధుకర్ అన్న మమ్మల్ని ఆదుకుంటాడు. ఆ రోజు కూడా చిన్న చిన్న పిల్లల డీజే వల్ల ఎగిరి పడితే పరిస్థితి ఉన్నది. బాగా తప్పదాగి ఫాల్తున్నా కొడుకులు అందరూ కూడా ఇలా డీజేలు పెట్టి ఇబ్బంది పడుతున్నారు. మా గుడిసెలు మొత్తం కదులుతున్నాయి. ఇంట్లో ఉండలేని స్థితిలో ఇవాళ మేము మధుకరణకి చెప్తే, మధుకరణ పోయి ఇవాళ పోలీసులకు చెప్తే ఇలా దాన్ని ఆపాల్సిన పోలీసులు ఉల్టా కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క ఒత్తిడి తలొగ్గి వాళ్ళ ఇంటికి వచ్చి పోలీసు అధికారులు వచ్చి ఇంట్లో హరాస్మెంట్ చేయడము, వాళ్ళ కుటుంబ సభ్యులను తిట్టడము, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడము, అత్యాచారం కేసు పెట్టడము. ఇది ఎక్కడ ఆలోచన అర్థం కాలేదు. ప్రభుత్వాలు గతంలో ఏమైంది, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గిట్నే చేస్తే ఇవాళ అధికారుల పరిస్థితి ఏంది, కోర్టుల చుట్టూ తిరిగేటువంటి పరిస్థితి వచ్చింది. ఏ ప్రభుత్వం శాశ్వతం కాదు. నేను మళ్ళీ చెప్తున్నా, మీరు ఏం చేసినా కూడా నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడేది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అన్న విషయాన్ని ఒక్కసారి పోలీసు అధికారులు కానీ హరాస్మెంట్ చేసే కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు గుర్తుంచుకోవాలి. చుక్కలు చూపడతాం. మేము అరాచకం చేయమేము. ప్రజల్ని ఇబ్బంది పెట్టేటోళ్ళను, ప్రజల ఆస్తులను దోచుకుంటోళ్ళను ఎట్టి బస్సులో వదిలిపెట్టాం. గుర్తుంచుకోండి. చాలామంది అనుకుంటారు, బీజేపీ చాలా రోజులు చెప్తున్నారు, ఈసారి ఎట్టి వాళ్ళకి వచ్చేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే. ఇలా యూపీలో చూడండి, ఇతర రాష్ట్రాలు చూడండి, ఎట్లా పాలన తీస్తాం. గుండాగిరి చేస్తోని, రౌడిజం చేస్తోని ప్రజల మాన ప్రాణ ధనాలు దోచుకుంటోళ్ళను, ఆస్తులను దోచుకుంటోళ్ళను ఏ విధంగా శిక్షిస్తున్నామో ఒక్కసారి ఆలోచించండి. అదే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో రాబోతున్నది. కానీ దురదృష్టం ఏంటంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎవరు కూడా ఆత్మహత్య చేసుకోము. నేను మళ్ళీ అప్పీల్ చేస్తున్నా, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు మీ ద్వారా అప్పీల్ చేస్తున్నా, ఆత్మహత్యలు చేసుకుంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కాదు. ఇలా మధుకర్ అనే వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇబ్బంది పెట్టడం వల్ల, అరాచకాలు చేయడం వలన, హేళన చేయడం వలన కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. కానీ నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసినటువంటి కార్యకర్తలు, అరే బీఆర్ఎస్ పార్టీ ఎంత అరాచకాలు చేసింది, భరించడం. కాంగ్రెస్ పార్టీ ఇంకా అరాచకాలు చేస్తుంది, ఇంకా భరించాలి. ఇంకా భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ఇంకా అరాచకాలు చేస్తుంది, పోలీస్ కేసులు పెడుతుంది, లాఠీ చార్జీలు చేస్తుంది, జైల్లో పంపుతుంది. కానీ అన్నిటికీ భరించి తెగించి కొట్లాడేటోడే భారతీయ జనతా పార్టీ కార్యకర్త. దాన్ని గుర్తుంచుకోవాలి. అరే నక్సలైట్ని ఎదురించి ఇలా అనేక మంది కార్యకర్తలు పోరాటం చేశారు. నక్సలైట్లు వార్నింగ్ ఇచ్చారు, చంపుతామన్నారు, డేట్లు చెప్పిర్రు, ప్లేస్లు చెప్పిర్రు, చాలామంది కార్యకర్తలు బలిదానం అయిపోయారు. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అనేక మంది కార్యకర్తలు, నాయకులు నమ్మిన సిద్ధాంతం కోసం, భారతీయ జనతా పార్టీ జెండా కోసం పనిచేస్తున్నారు. ఇప్పటికీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తల బాడీలో బుల్లెట్లు ఉన్నాయి, నక్సలైట్లు తీసిన బుల్లెట్లు ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ ఇప్పుడున్న నాయకులు, అనేక మంది సీనియర్ నాయకుల యొక్క కాళ్ళు చేతులు విరిచిన నక్సలైట్లు, టెర్రరిస్టులు దాడి చేసిర్రు. నడవలేని పరిస్థితి, బాడీలో బుల్లెట్ పెట్టుకొని ఇప్పుడు కూడా పార్టీ కోసం. ఇలా మురళీధర వారి బాడీ లోపల ఇప్పటి బుల్లెట్ ఉన్నది, మురళీధర వారి బాడీ లోపల. కానీ మురళీధర వారు ఏ రోజు కూడా భయపడడానికి పోలే. ఇప్పుడు కూడా అదే జెండా కోసం పనిచేస్తున్నాడు. పార్టీ టికెట్ ఇచ్చినా ఇవ్వకుండా పార్టీ కోసం పనిచేస్తున్నాడు, సిద్ధాంతం కోసం పనిచేస్తున్నాడు. అనేక మంది నాయకులు ఇవాళ సిద్ధాంతం కోసం పనిచేస్తున్నారు. ఇది నిజమైన భారతీయ జనతా పార్టీ కార్యకర్తల దమ్ము ధైర్యం. ఇది కానీ వాళ్ళ స్ఫూర్తిగా మనం తీసుకోవాలి. వాళ్ళు మనకు ఆదర్శం. ఇవాళ ఇప్పుడు నాయకులు మనకు ఆదర్శం. బట్ అందుకే అప్పీల్ చేస్తున్నారు, ఈ ఆత్మహత్యలు అనేవి పరిష్కారం కావు. మన సమాజానికి భరోసా ఇచ్చేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఎస్, మీకు ఇబ్బందులు వస్తున్నాయి, ఈ కాంగ్రెస్ పార్టీ అరాచకాలు చేస్తున్నది, మీకు అండగా మేము ఉన్నామని చెప్పి ఇలా మధుకర్ చాలా సందర్భాల్లో ధైర్యాన్ని ఇచ్చిండు, ప్రోత్సాహాన్ని ఇచ్చిండు, భరోసా ఇచ్చిండు. ఇవాళ అటువంటి భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద ఉన్నది. దాన్ని మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు గుర్తించాలి. ఆత్మహత్యలు చేసుకుంటే సమాజంలో కూడా భరోసా అవుతుంది. సమాజాన్ని కాపాడేది భారతీయ జనతా పార్టీ ప్రజలు భావిస్తున్నారు. మా కోసం కొట్టాడేది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను ప్రజలు ఆలోచిస్తున్నారు.
ఇటువంటి తరుణంలో ధైర్యంగా కొట్లాడాల్సిన బాధ్యత ఇలా కమిట్మెంట్తో కష్టపడి పనిచేసే ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త మీద ఉన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. 100% భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం అంతా కూడా కార్యకర్తలకు అండగా ఉంటుంది. ఇలా మధుకర్ కుటుంబానికి అండగా ఉంటాం. మధుకర్ కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. సరే, అది బయట చెప్పాల్సిన అవసరం లేదు, అది బాధ్యత మాది. దాన్ని గొప్పగా చెప్పాల్సిన అవసరం లేదు. దాన్ని మేము బాధ్యతగా భావిస్తున్నాం. రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర గారు కూడా తప్పకుండా భరోసా ఇవ్వమన్నారు. రాష్ట్ర పార్టీ పూర్తిగా మధుకర్ కుటుంబానికి ఈ ప్రాంతంలోని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటాం. నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, మీరు వెంటనే సంబంధిత పోలీస్ అధికారుల మీద ఫస్ట్ చర్యలు తీసుకోవాలి. ఎవరైతే ఈ అరెస్ట్మెంట్ చేసిరో, ఎవరైతే అరాచకం చేసిండో, మధుకరు ఆత్మహత్యకు కారకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పించుకపోయారు, దొరకలేరు, దొరకబడుతున్నాం. మీరు దొరకబడితే దొరుకుతారు. వాళ్ళను వెంటనే 48 అవర్స్ 48 గంటల లోపల వాళ్ళని అరెస్ట్ చేయాలి. సంబంధిత పోలీస్ అధికారుల మీద వెంటనే చర్యలు తీసుకోవాలి. లేకుంటే భారతీయ జనతా పార్టీ చేసే ఉద్యమాన్ని మీరు తట్టుకోలేరు. రాష్ట్ర అధ్యక్షుల వారు ఇది స్వయంగా నన్ను మీడియా ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయమన్నారు. దానికి అనుగుణంగా ప్రణాళిక రూపొందిస్తున్నాం. హైదరాబాద్లో ముట్టడిస్తాం, రామగుండంలో ముట్టడిస్తాం. దీనిలో వెనుకడుగు పోయే ప్రసక్తి లేదు. మా కార్యకర్తను ఆత్మహత్య చేసుకునే స్థాయిలో మీరు అరాచకాలు చేసినంటే దాన్ని గుణపాఠం చెప్పాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంది. వాళ్ళు మీరు కలిసి చేస్తున్నారంటే మీ ఇద్దరికి గుణపాఠం చెప్పాల్సిన బాధ్యత భారతీయ జనతా పార్టీ మీద ఉంది. మీరు రాష్ట్రంలో అధికారం ఉంటే దేశంలో మేము అధికారంలో ఉన్నాము. దాన్ని గుర్తుంచుకోవాలి. నేను ఇప్పటికీ చెప్తున్నాను, డిమాండ్ చేస్తున్నా, నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా. మీరు చర్యలు తీసుకుంటారా, లేకుంటే మా పార్టీ కార్యకర్తలు చర్యలు తీసుకుంటారు. వెనుకడు పోయే ప్రసక్తి లేదు. ఎందుకంటే మధుకర్ యొక్క హాల చూసినాక, మధుకర్ కుటుంబం యొక్క హాల చూసిన తర్వాత నాకే బాగా అనిపిస్తుంది. ఇల్లు లేదు, పాప కష్టపడి ఇల్లు కట్టుకున్నాడు. దానికి డోర్స్ లేవు, పరదలు కట్టుకొని ఒక్కింట్లో చిన్న 2 రూమ్ల పరదలు కట్టుకొని 6 ఇలా ఇంట్లో ఉంటున్నారంటే ఇంత ఘోరమన్నా. తిండికి లేని మధుకరు, కుటుంబాన్ని పోషించుకోలేని మధుకరు ఏ రోజు జిల్లా అధ్యక్షుడి దగ్గరకు, రాష్ట్ర అధ్యక్షుడి దగ్గర నా కుటుంబ పోషణ భారం ఉన్నది, నా కుటుంబాన్ని ఆదుకోవడం చెప్పలే మధుకరు. నాకు పార్టీ ముఖ్యం, పార్టీ గెలుపు ముఖ్యం, నాకు పార్టీ జెండా ముఖ్యం అని చెప్పుకుంటూ పార్టీ కోసం పనిచేస్తా అని చెప్పుకున్నాడు తప్ప తన బాధలు ఏదో చెప్పుకోలేదు. ఈరోజు నేను చూస్తున్నాను, నేను ఏదో చెన్నూరు లోకల్ ఉన్నాను కావచ్చు, హరీష్ గారు చెప్తున్నా నేను లోకల్నే కదా అనుకుంటాను. నేను వచ్చి చూస్తుంటే ఇంత మారుమూల ప్రాంతంలో కాషాయపు జెండా కోసం, కమలపూర్ జెండా కోసం మధుకర్ లాంటి కార్యకర్తలు పనిచేస్తున్నారంటే అలా మధుకర్ లాంటి కార్యకర్తలే మాకు స్ఫూర్తి, మధుకర్ లాంటి కార్యకర్తలే మాకు ఆదర్శం. ఒకటి, మధుకర్ ఏ సిద్ధాంతం కోసం పనిచేసిండో, ఏ కాంగ్రెస్ పార్టీ అరాచకాలకు వ్యతిరేకంగా, బీఆర్ఎస్ పార్టీ అరాచకాలకు వ్యతిరేకంగా పనిచేసిండో తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా ఈ కార్యకర్తల నాయకులందరూ కూడా కంపల్సరీ పనిచేయాల్సిందే. కార్యకర్తలందరికీ భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుంది. నేను ఏ ఇబ్బంది అయినా, హోమ్ మినిస్టర్ అయినా, నా హోమ్ మినిస్టర్ పక్క పెట్టి కూడా ఇలా మారుమూల ప్రాంతానికి కూడా వస్తా, భవిష్యత్తులో కూడా వస్తా. మళ్ళీ తిరిగి నేను ఇక్కడ దాకా వచ్చే పరిస్థితిని పోలీస్ అధికారులు కానీ ప్రభుత్వం కానీ కొన్ని తెచ్చుకోవద్దని మాత్రం హెచ్చరిస్తున్నాను. వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఆల్రెడీ హరీష్ గారు ఉదయం నుంచి ఇక్కడ ఉన్నారు. మా జిల్లా అధ్యక్షుడు పాపం నిన్న నుంచి 1 నిమిషానికి ఒకసారి ఫోన్ చేయడం, పాపం పరిస్థితి చెప్పడం. ఇవాళ నిన్నటి నుంచి ఇక్కడనే ఉండి భారతీయ జనతా పార్టీ నాయకులందరూ, మిగతా నాయకులందరూ కూడా, మా శ్రీనివాస్ గారు కంటెస్టెడ్ క్యాండిడేట్, అదిగా వెంకటేష్ నేత గారు వచ్చి పొద్దున అందరూ కూడా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఇలా ఉన్నారు. భవిష్యత్తులో కూడా మధుకర్ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పి సందర్భంగా తెలుపుతాం. ఇది నీల్వాయి మావోయిస్టు ప్రభావిత ప్రాంతం. ఒకప్పుడు ఈ ప్రాంతంలో మండలాధ్యక్షునిగా పనిచేస్తున్న మధుకర్ లాంటి వ్యక్తే చనిపోవాల్సిన పరిస్థితి వచ్చింది, ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. బీజేపీ జెండా మోసే కార్యకర్తలు మరింత మనోవేదనతో ఉన్న ఈ సమయంలో మీరేం చెప్తారు? భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎప్పుడు మనోవేదన గురిగారన్న. ఇంతకుముందు చెప్పిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, మీరే చెప్పండి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నక్సలిజం ఉన్నప్పుడు ధైర్యంగా కొట్లాడిన పార్టీ పేరు, ఒక పార్టీ పేరు చెప్పండి, భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఈ మారుమూల ప్రాంతంలో మధుకరు ధైర్యంగా కాషాయపు జెండా కోసం, కమలపూర్ జెండా కోసం పనిచేస్తున్నాడంటే, ధైర్యంగా పనిచేసిందంటే ఇటువంటి కార్యకర్తలు చాలామంది ఉన్నారు. ఇటువంటి కార్యకర్తలు ఈ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రం మొత్తం ఉన్నారు, దేశం మొత్తం ఉన్నారు, ఈశాన్య రాష్ట్రాలు కూడా పనిచేస్తున్నారు.
సరిహద్దులో కూడా పనిచేస్తున్నారు. కాబట్టి మా కార్యకర్తలు ఎవ్వరు మనోవేదన గురిగారు. మా కార్యకర్తలు సిద్ధాంతం కోసం పనిచేస్తారు. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్ అంటూ గర్జిస్తూ గాంధిస్తూ తప్పకుండా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రామచంద్ర గారి నాయకత్వంలో తప్పకుండా పనిచేస్తుంటాం. అరే వాళ్ళని అడ్డుకున్నాం, నక్సలైట్ టెర్రరిస్ట్ అడ్డుకున్న పార్టీ మరి వీళ్ళంతనే గింత వీళ్ళు గింత. మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు దర్శకుంటే ఎవరింట్లో ఉన్నాడు, ఒక్కరింట్లో ఉన్నాడు. కానీ మేము ప్రజల కోసం పనిచేస్తాం. ఈ గుండాగిరికి, ఈ దౌర్జన్యాలకు మేము వ్యతిరేకం. మేము అన్నింటికీ భరించి కొట్లాడేటోళ్ళం. మేము దాన్ని గుర్తుంచుకోవాలి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో. జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.